హాయ్ అండి. ఈరోజైతే చేదు కాకరకాయ ఉల్లికారం చేస్తున్నానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చేదు కాకరకాయ తినలేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా చేదు కాకరకాయ పై తొక్క అంతా తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లికారానికి ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని 50% ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఉల్లికారంలోని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు మధ్యలో గుజ్జు అంతా తీసుకొని ఈ ఉల్లికారాన్ని అందులో స్టఫింగ్ చేసుకోవాలండి. కాకరకాయ ముక్కలకి అన్నిటికీ స్టఫింగ్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న కళాయిలోని ఈ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లికారాన్ని కూడా వేసుకొని ఓ పావుగంట పాటు దగ్గరికి ఫ్రై చేసుకోవాలండి. దగ్గరికి ఫ్రై అయిన తర్వాత వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్. నచ్చితే